హాయ్ హలో నమస్తే, నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో అది బాత్రూంలో, తర్వాత నామినేషన్స్ అయ్యాక దివ్యతో డిస్కషన్ పెడతా తనుజ, అక్కడ వచ్చేటని డిస్కషన్ పెడుతుంది. ఇద్దరు నాకేద్దాం అనుకున్నారా, వాళ్ళు ఒక లేసాక ఒక లేకపోయినా కూడా తను లేచి ఎంతలాగంటే ఏ ప్రూవ్ చేయాలనుకుని వచ్చి కానీ తను వచ్చాడు. ఎమాన్యుయల్ వచ్చి ఒకటే చెప్పాడు, నాకు ఒక పాయింట్ ఉంది, అది ఒక పాయింట్కి వేస్తే కరెక్ట్ కాదు, నెక్స్ట్ వీక్ నువ్వు మారిపోతే నేను వేస్తాను అని క్లియర్ కట్గా చెప్పి తనకు ఉన్నాయని చెప్పాడు. తను వేయలేదు, అదే అడిగానంటే నువ్వు సేఫ్ గేమ్ అయితే నేను కాదు, ఖచ్చితంగా ఎమాన్యుయల్ అయితే నా పరంగా తన కన్నింగ్ అయినా ఏదో తన గేమ్ ప్లాన్ సేఫ్ ప్లేయర్ అయితే మాత్రం అలా ఓపెన్ గా లేచి చెప్పడు కదా. తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతాడు కదా, కళ్యాణ్ వచ్చి నీకు చెప్పేస్తాడు కూడా కదా. అలాగే కళ్యాణ్ ఏదైతే నీకు చేస్తాను అన్నాడు, అక్కడ వచ్చి రమ్య పాయింట్స్ కరెక్ట్ అని తర్వాత ఒప్పుకున్నాడు. కళ్యాణ్ ఏవైతే డెమోను ఎమాన్యుయల్ కూర్చున్నప్పుడు అంటే అక్కడ తనుజ తప్పు అని క్లియర్ కట్ గా అందరూ అక్కడ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. అండ్ వచ్చి బయట వచ్చి చాలా మంది వీడియోస్ ఎంత పిఆర్ ఉంటే మాత్రం ఏంటి చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవాలి. బాండింగ్స్ బట్టే ఒక సపోర్ట్ లేదని చెప్పావు. అక్కడ నువ్వు ఏది సపోర్ట్ చేసావు రింగిల్ టాస్క్ లో, అక్కడ ఫౌల్ గేమ్ అయినా బయటకు వచ్చాక విన్ ఇస్తే నువ్వు థ్యాంక్ యూ నీ వాళ్ళే నువ్వే నాకు సపోర్ట్ ఉన్నావు. ఇదే మాట ఇంట్లో ఎంతమంది చెప్పి అక్కడ తనుజకు అదే పోతున్నాను. రీతుకి వచ్చి చెప్పి రీతు కూడా నేను అంటే వెంటనే ఎమాన్యుయల్ ఒకటే అన్నాడు, నువ్వు సిచ్యువేషన్ తగ్గట్టు నీకు సపోర్ట్ కావాలని చెప్పి, అంతే కదా. నాన్నే ఉన్నాడు ఇంట్లో అన్నావు, నాన్న గురించి ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేసావు నువ్వు. నాన్న నాకు కంటెంట్ కోసం శ్రీజ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నువ్వు ఆపలేదు, నేను ఈ రోజుకి ఇదే చెప్తాను, ఎందుకంటే నువ్వు ఆపలేదు, తన కంటెంట్ కోసం చేస్తుంటే ఇప్పుడు అంత టాప్ లో ఉన్న బోర్డు గెలుచుకున్న వ్యక్తి, ఫస్ట్ సేఫ్ అయిన వ్యక్తి ఈ రోజు వచ్చి నామినేషన్ లోకి వచ్చి పోయాడు. ఆయన పోవడానికి కారణం ఖచ్చితంగా మీ ఇద్దరే, నువ్వు దివ్య. అండ్ అప్పుడు దివ్య కూడా ఒప్పుకుంటది తను వచ్చి పోయలేదని. అండ్ మాధురి కూడా నీకు క్లియర్ గా చెప్తే అక్కడ వచ్చి మాధురి మీద నువ్వు దబాయించేస్తావు. అంటే నీకు ఒకటి, వీలైతే దబాయిస్తావు లేదంటే ఏడుస్తావు. అంటే అక్కడ డ్రామా క్వీనే ఖచ్చితంగా. రమ్య నువ్వైతే డ్రామా క్యూన్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోకపోవడం తర్వాత సంగతి. నీ పక్కన నీ కళ్యాణ్ ఒప్పుకున్నప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ ఎందుకంటే రీతుకి వీళ్ళు ఎవరికి చేయవు, సుమనన్నకు చేశారు దాని విషయమే తను అదే చెప్పాడు. నెక్స్ట్ రోజు మాధురి గారితో మాట్లాడినప్పుడు కూడా సుమనన్నకు చేసింది నువ్వు ఏంటి నాకు అనిపించలేదు, నీకు నాకు అవి తప్ప ఇంకేమీ లేవురా అంటే అక్కడ నువ్వు సేఫ్ గా నామినేషన్ వేసేయాలి. సుమనంత అయితే నీకు ఎఫెక్ట్ ఉండదు, ఆయన మర్చిపోతాడు, ఆయనకు గుర్తే ఉండదు, ఆయనకి ఏటి ఉండదు, ఆయన ఎంతసేపటికి నవ్వించుకొని ఏదో హ్యాపీగా వెళ్ళిపోదామని చూస్తున్నాడు తప్ప మిగతా వాళ్ళ పెట్టుకొని అది వేసే తత్వం కాదు. కాబట్టి ఆయనకి వేసావని నాకు అనిపిస్తుంది నాకు కూడా. అండ్ మాధురి గారు కూడా ఎంత తెలివి కంటే వచ్చినప్పుడు నేను బాండ్స్ పెట్టుకొని నాన్న అని దివ్యతో యారగంటగా కిచెన్ లో మాట్లాడిన మాధురి వచ్చి తనుజతో కలిసిపోవడం రాజు రాజా అని నాకు ఏంటి అర్థం కావట్లేదు. ఎంత ఇది అవసరాన్ని బాండ్స్ కోసం రాలేదని చెప్పి బాండ్స్ పెట్టించుకోను, నాకు అమ్మని పిలు, నాకు పిన్ అని పిలు, నాకు మా అమ్మని పిలు, ఎంత వరస్ట్ అంటే ఫేక్ అంటే సర్వే అవ్వడానికి కోసమే ఇది అంటే. అండ్ ఇదే విషయానికి మాధురి గారు ఎంత తెలివో, గౌరవ్ గారు ఏదైతే నైట్ టైం మన ఐషాతో మాట్లాడతాడు, ఏంటనుకున్నారు మాధురి గారు రాకపోవడం ఏంటి, ఐషా నాకు బుర్ర పని చేయలేదు ఏంటి, తను ఎలాగని ఎంత నీట్గా అంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కొన్ని ఎంత కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఆవిడ అంతమందితో ఇది ఉంది కదా, రాకపోవడం అంటే బుర్ర పని చేయలే, ఆవిడ ఒక ఇది చేస్తుందిరా అని చెప్పి మెయింటైన్ చేస్తుందని ఐషా చెప్పింది. అండ్ ఇదే విషయం నెక్స్ట్ రోజు కూడా నిఖిల్ థియేటర్ డిస్కషన్ చేశాడు. ఎంతమంది ఏంటి టీంలో ఉన్నారు అంటే అక్కడ మన సజన టీంలో ఎవరు ఉన్నారు, 4 ఉన్నారు, నిఖిల్, గౌరవ్, ఇంకెవరో ఉన్నారు, ఆ ఉన్న పేర్లు కూడా గుర్తులేదు నాకు. మిగతా వాళ్ళందరూ మాధురి గారి టీమే అరుస్తున్నా సౌట్ చేస్తున్నా ఈవిడ వెనకాతలే ఉంటున్నారని నిఖిల్తో వచ్చి గౌరవ్ డిస్కషన్ చేస్తారు. అండ్ అక్కడ గేమ్ స్టార్ట్ అయ్యాక నేను వచ్చి మాధురి అండ్ వచ్చి సైలెన్సర్ సంజన అని ఒక టాస్క్ పెట్టారు. అందరూ దొంగలే, ఆ దొంగలో లాస్ట్ లో ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు కంటెస్టెంట్లు, ఎవరి దగ్గర ఎక్కువ మనుషులు ఉంటే లీడర్ పరంగా వాళ్ళు వచ్చి కెప్టెన్సీ కంటెండర్. ఈ గేమ్ స్టార్ట్ అవడమే లాటు గేమ్ల కోసం ఫౌల్ కోసం మాట్లాడి మన రీతు గారు డెమోన్ ఎక్కువ నీ దగ్గర అమౌంట్ ఉంటే ఈక్వల్ గా పంచుకుందామా అని. ఎంత వరస్ట్ అది స్టార్ట్. నువ్వు ఇదే విషయాన్ని ఫౌల్ గేమ్ కాదు, నీ తెలివే గేమే స్టార్ట్ అవ్వలేదు, యాడికో రూపాయి రాలేదు, నీకో రూపాయి రాలేదు, అప్పుడే సగం పంచుకుందామని. పోనీ ఇదే విషయం కాదు, సపోర్ట్ కోసం ఇక్కడ ఎవరు పిలిచారు డెమోన్కి, అక్కడ రాము ఎవరికైనా పిలిచాడా? మరి ఇదే రాముకు నువ్వు ఎలాగ నామినేట్ చేస్తున్నావు అంటే ఎంత ఫేక్. నువ్వు ఒక ఫేక్, నువ్వు తనుజ ఫేక్ నెంబర్ 1 ఫేక్. సపోర్ట్ లేకపోతే ఇంట్లో మీరు అసలు సర్వే అవ్వలేదు. మీకు వచ్చి నెంబర్ 1 పొజిషన్లో విన్నర్ క్వాలిటీలు, ఈ అమ్మ పెద్ద